పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరి సోదరీమణులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ సహజాదేవ. నేను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి నందు సేద్య విభాగ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం అధిక వర్షాల సమయంలో పంటల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం వల్ల అప్పుడప్పుడు అధిక వర్షాలు అనేటివి మనం వస్తూ ఉంటాయి. ఈ అధిక వర్షాల సమయాన్ని బట్టి పంటల్లో వివిధ దశల్లో ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ పంటలు ముంపుకు గురైనప్పుడు ఆకులు రాలిపోవడం, పూత, కాయలు రాలిపోవడం, దిగుబడులు తగ్గిపోవడం, నాణ్యత తగ్గిపోవడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతులు అధిక వర్షాలు కురిసినప్పుడు తగు యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఎలాంటి పూత, పిందెలు రాలిపోకుండా, దిగుబడులు తగ్గిపోకుండా మంచి నాణ్యతతో కూడిన దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ముందుగా పత్తి పంటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే విషయానికొస్తే, పత్తి పంటలో వర్షపు నీరు అధికంగా పడి ముంపుకు గురైతే పూత, పింద, కాయలు రాలిపోవడం, అదేవిధంగా ఆకులు ఎర్రగా మారి ఎండిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగినప్పుడు మనం అదనంగా ఉన్నటువంటి నీటిని ముందుగా తీసివేయాల్సి ఉంటుందన్నమాట. అదనంగా ఉన్నటువంటి నీటిని తీసివేసిన తర్వాత 1 ఎకరా పొలంలో 25-30 కిలోల యూరియా, అదేవిధంగా 10-15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని అదనంగా వేసుకోవాలి. వాతావరణం అనుకూలించిన తర్వాత పలుమార్లు పొలంలో అంతర్కృషి చేసుకోవాల్సి ఉంటుంది. వర్షం తెరపిచ్చిన తర్వాత లీటర్ నీటికి 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 20 గ్రాముల యూరియాను కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పిచికారీ చేసుకోవడం వల్ల మంచి నాణ్యతతో కూడిన దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వర్షం తెరపిచ్చిన తర్వాత మనకు అనువుగా ఉన్న సమయంలో కలుపు నివారణ కొరకు అంతర్సేద్యం చేపట్టాల్సి ఉంటుంది. మనకు అంతర్సేద్యం చేపట్టడానికి వీలు కాని పక్షాన కలుపు నివారణ కొరకు గడ్డి జాతి కలుపు నివారణ కొరకైతే 400 మిల్లీలీటర్ల క్విజలోఫాపిథైల్, వెడల్పాటి కలుపు జాతి నివారణకైతే 250 మిల్లీలీటర్ల పైథైబెక్ సోడియంని 200 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకు కలుపు ఏపుగా పెరిగి ఉన్నట్లయితే పారాక్వాట్ మందు 1 లీటరు, దాంతో పాటుగా 2 కిలోల యూరియా లేదా అమ్మోనియం సల్ఫేట్ కలిపి 200 లీటర్ నీటిలో కలుపుకొని పైరుపై పడకుండా కేవలం వరుసల మధ్యలో మాత్రమే పడేటట్టుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల పంటకు ఎలాంటి హాని జరగకుండా కేవలం కలుపు మాత్రమే మనం నివారించుకోగలుగుతాం. ప్రతి పంటలో ముంపుకు గురైనప్పుడు ప్రత్తిలో కాయకుళ్ళు మరియు ఆకుమచ్చ తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి నివారణ కొరకు లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును కలుపుకొని ఎకరా పొలంలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పచ్చదోమ, పేనుబంక మరియు తామర పురుగులు లాంటివి మనం గమనించినట్లయితే 1 లీటర్ నీటిలో 1.5 గ్రాముల అసిఫేట్, 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్, 0.4 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.2 గ్రాముల అస్టామిప్రిడ్ మందుని లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకొని దీన్ని నివారించుకోవచ్చు. తెల్లదోమ ఉధృతిగా మనం గమనించినట్లయితే పసుపు రంగు జిగురు అట్టలు ఎకరాకి 10-15 అమర్చుకోవాల్సి ఉంటుంది. లేదా అవసరం మేరకు 5% వేపగింజల కషాయం కూడా పిచికారీ చేసుకోవచ్చు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే డైఫెన్థ్యూరాన్ అనే మందుని 1.25 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. గులాబీ రంగు పురుగు గన మనం గమనించినట్లయితే ముందుగా మనం తల్లి రెక్కల పురుగుని మాస్ ట్రాపింగ్ చేయడం కొరకు 1 ఎకరా పొలంలో 10-15 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనము తల్లి పురుగుల్ని లింగాకర్షక బుట్టల్లో పడడం వల్ల దీని ఉధృతిని మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లింగాకర్షక బుట్టల్ని మరియు పచ్చకాయల్ని గమనించుకొని మనము గులాబీ రంగు పురుగు నివారణకి చేపట్టవలసి ఉంటుందన్నమాట. గులాబీ రంగు పురుగు నివారణ కొరకు మనం థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పంట 100 రోజులు పైబడినట్లయితే 1 ml లాంబ్డా సైహోమెత్రిన్ అనే మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పంట వరి పొలం అధిక వర్షాల వల్ల ముంపుకు గురైనట్లయితే ముందుగా మనం అధికంగా ఉన్నటువంటి నీటిని కాలువల ద్వారా బయటకు తీసేయాల్సి ఉంటుంది. వర్షాలు ఆగిన తర్వాత 1 ఎకరం పొలంలో 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని బూస్టర్ డోసుగా వేసుకోవాల్సి ఉంటుంది. నారుమడి లేదా నేరుగా విత్తిన వరిలో అయితే మనం అదనపుగా వచ్చినటువంటి నీటిని తీసివేయడానికి ముందుగా మనం మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సెంటు నారుమడికి 1/2 కిలో యూరియా, 1/4 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. వరి పంట పిలక దశలో ఉన్నప్పుడు ముంపుకు గురైనట్లయితే నీరు తీసేసి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ని పొలంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నీరు తీయడం వీలు కాని పక్షంలో 1 లీటర్ నీటికి 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపి పంటపై పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణంలో అధిక తేమ ఉన్నప్పుడు
మనకు వరి పంటలో అగ్గి తెగుళ్ళు, పాము పొడ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అగ్గి తెగులు గనక గమనించినట్లయితే 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్ లేదా 2.5 మిల్లీలీటర్ల కాసుగామైసిన్‌ని లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకొని అగ్గి తెగులును నివారించుకోవచ్చు. పాము పొడ తెగులు గమనించినట్లయితే లీటర్ నీటిలో 1 మిల్లీలీటర్లు ప్రొపికొనజోల్ లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకొనజోల్ 1 లీటర్ నీటికి కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పంటపై పిచికారీ చేసుకొని పాము పొడ తెగుల్ని నివారించుకోవచ్చు. కోత సమయంలో వరి పంట ముంపుకు గురైనట్లయితే గింజ రాలిపోవడం, గింజ రంగు మారడం, అదేవిధంగా గింజ మొలకెత్తడం లాంటివి గమనిస్తూ ఉంటాం. సో, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రైతులు 50 గ్రాముల ఉప్పుని 1 లీటర్ నీటిలో కలుపుకొని గింజలపై అదేవిధంగా పైరుపై పిచికారీ చేసినట్లయితే గింజలనేవి మొలకెత్తకుండా మనం పంటని కాపాడుకునే అవకాశం ఉంటుందన్నమాట. చేనుపై పడిపోయినటువంటి పైరుని మనం పైకి లేపి 4-5 దిబ్బుల్ని కలిపి మనం నిలకడగా కట్టుకున్నట్లయితే మళ్ళీ మనకు పంట పడిపోయేదానికి వీలు లేకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి రైతులు పైన తెలిపిన విధంగా వివిధ పంటల్లో దశను బట్టి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే అధిక వర్షాలు కురిసినా, పంటలు ముంపుకు గురైనా కానీ దిగుబడులు నష్టపోకుండా, నాణ్యత తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.